రాత్రికి రాత్రే ఏర్పడిన భారీ అగాధం. నీళ్లు తాగితే రోగాలు పోతాయని క్యూ కట్టిన జనం. అసలే విషయం తేల్చిన అధికారులు ఆ నీళ్లు తాగితే ఆస్పత్రి పాలేనట. ప్రకృతి ఎప్పుడు ఎలాంటి వింతలకు వేదిక అవుతుందో ఎవ్వరూ ఊహించలేరు. తాజాగా ఇండోనేషియాలో జరిగిన ఒక ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పశ్చిమ సుమత్రాలోని లీమా పులహ్కోట రీజియన్లోని ఒక వరి పొలంలో రాత్రికి రాత్రే ఒక భారీ సింక్ హోల్ ఏర్పడింది. భూమి కుంగిపోయి ఏర్పడిన ఈ గుంటలో నీరు నీలం రంగులో స్వచ్ఛంగా ఉండడంతో స్థానికులు ఆశ్చర్యపోయారు. ఇదేదో దైవ మహిమ అని, ఆ గుంటలోని నీళ్లు తాగితే దీర్ఘకాలిక వ్యాధులు నయమవుతాయని అక్కడ ప్రచారం జరిగింది. దీంతో జనం తండోపతండాలుగా అక్కడికి చేరుకుని ఆ నీటిని బాటిల్స్ లో నింపుకెళ్లడం, అక్కడే స్నానాలు చేయడం మొదలుపెట్టారు. విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని ఆ నీటిని పరీక్షించగా అసలు విషయం బయటపడింది. ఆ నీటిలో ప్రమాదకరమైన ఈకోలి బ్యాక్టీరియా ఉన్నట్లుగా తేలింది. ఈ నీరు తాగితే వాంతులు, విరోచనాలు, ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరించారు. భారీ వర్షాలు లేదా భూగర్భంలో జరిగిన మార్పుల వల్లే ఇలాంటి సింక్ హోల్స్ ఏర్పడతాయని జియాలజిస్టులు స్పష్టం చేశారు. మహిమ పేరుతో మూఢనమ్మకాలను నమ్మి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు.